వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ గెలుపు వైసీపీకి జగన్ కు షాక్ ఇచ్చిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అడ్డం వచ్చిన వారిని తొక్కుకుంటూ ముందుకు వెళ్తామని వ్యాఖ్య. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం వాడిగూడలో కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర. రాహుల్ గాంధీపై వేటువేయటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని విమర్శ. అసత్య ప్రచారాన్ని నిరూపించకపోతే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ త్వరలో జైలుకు వెళ్తారన్న మంత్రి ఎర్రబెల్లి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు రోజు రోజుకి నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఓయూ నిరుద్యోగుల మహా నిరసన దీక్ష. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై భగ్గుమన్న విద్యార్థి లోకం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ గెలుపు వైసీపీ జగన్ కు షాక్ ఇచ్చిందని, ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే నిన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో దెబ్బ కొట్టామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా జగన్ పై విశ్వాసం లేదని, అందుకే టీడీపీకి ఓటేశారన్నారు. 23 మంది టీడీపీ తరపున గెలిస్తే అవహేళన చేశారని, దేవుడి స్క్రిప్ట్ అని అందుకే 23 మందే మిగిలారని ఎద్దేవా చేశారన్నారు. నిన్న భగవంతుడు తిరిగి గొప్ప స్క్రిప్ట్ రాశాడన్నారు. 23 ఓట్లు 23వ తేదీ 2023న భగవంతుడు స్క్రిప్ట్ తిరగరాశాడని, ఇకపై టీడీపీ అన్స్టాపబుల్ అని, గేర్ మార్చి స్పీడ్ పెంచుతున్నామని, సైకిల్ దూసుకెళ్తుందని, అడ్డం వచ్చిన వారిని తొక్కుకుంటూ ముందుకు వెళ్తుంది అని అన్నారు. ఇక ఆడబిడ్డలు, తెలుగు తమ్ముళ్లు అందరూ పోరాటానికి సిద్ధమే అంటూ చంద్రబాబు సమరశంఖం పూరించారు. ఏదో మనకు ఆ రోజు 23 వస్తే దేవుని స్క్రిప్ట్ అంట. ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, 23వ సంవత్సరం మార్చి 23వ తారీఖున 23 ఓట్లు మళ్ళా తెలుగుదేశం పార్టీకి పడి పంచుమర్తి అనురాధ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిందంటే అది తెలుగుదేశం పార్టీ. ఇది కూడా దేవుని స్క్రిప్టే రాశాడు. మళ్ళీ దేవుడు తిరగ రాశాడు. ప్రారంభం అయింది. రాహుల్ గాంధీపై వేటు వేయటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం వాడిగూడలో పాదయాత్ర నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ లో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ప్రజలంతా ఏకం కావాలని అన్నారు. అన్న కొంచెం వెనక జరగండి అన్న, అందరూ వస్తారు కదా, కొంచెం వెనక జరగండి ప్లీజ్. ఓకే ఓకే ఫోటో లేదు ఒక్క కాళ్ళు దాడిని, ఒక్క కొడుకు దాడిని, భూమి లేక ఏం లేక మొన్న గవర్నమెంట్ 2000 ఇచ్చానంటే ఊడుస్తాను. గవర్నమెంట్ కావాలి ఎట్లా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, లౌకికవాదాన్ని కాపాడాలని, భారతదేశ ప్రజల పౌర హక్కులను కాపాడాలని, భారత రాజ్యాంగాన్ని నిలబెట్టాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారి పైన తప్పుడు కేసులు పెట్టి 2 ఏళ్లు జైలు శిక్ష అనుభవించేటట్టుగా చేసేటువంటి భారతీయ జనతా పార్టీ కుట్రని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఈ దేశం పైన, ఈ దేశ ప్రజాస్వామ్యం పైన జరుగుతున్నటువంటి కుట్రగా మనం అందరం చూడాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రశ్నించేటువంటి ప్రతి పౌరుణ్ణి అరెస్టు చేసి జైలు పంపిద్దామనుకుంటే భారతదేశ ప్రజానికం అతిపెద్ద సామ్రాజ్యవాద శక్తులైన బ్రిటిష్ వాళ్ళని ఇక్కడి నుంచి బయటికి పంపించారు. నీలాంటి నిరంకుశ నియంత్రిత పోకడతో పాలన చేస్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో రాహుల్ గాంధీ గారి పైన పెట్టిన కేసుని, 2 ఏళ్ల జైలు శిక్షని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖండించడమే కాదు, నిలబడి రాహుల్ గాంధీ గారి వెనుక కోట్లాది మంది ప్రజానికం నిలబడతారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మీరు చేసేటువంటి ఉడతూపులకి, 2 ఏళ్ల జైలు శిక్షలకి
రాహుల్ గాంధీ గారు భయపడేవాడు కాదు, గాంధీ కుటుంబం అంతకంటే భయపడేది కాదు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారాన్ని నిరూపించకపోతే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ త్వరలో జైలుకు వెళ్తారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై చేసిన వ్యాఖ్యలు నిరూపించకపోతే రాహుల్ గాంధీల బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరూ జైలు శిక్షకు అర్హులుగా ఆయన పరిగణించారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నందనం ఎఫ్ఎస్సిఎస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ను ప్రారంభోత్సవంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు రోజురోజుకి నీచ రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు అసత్య ఆరోపణలతో ముప్పు పొంచి ఉందని జోస్యం చెప్పారు. తమ్ముడు బీసీసీ బ్యాంక్ అధ్యక్షులు మాన్య రవీంద్రరావు గారికి, మీ అందరి నాకంటే మంచిగా చేస్తాను రమేష్, చెప్తాను కదా, నాతో సమానంగా చెప్తాను, ఎక్కువరా? సరే తమ్ముడు, మీ అందరినీ మంచిగా కలుపుకపోయి మీ కార్యక్రమంలో పాల్గొని చాలా సంతోషం అనిపిస్తున్నది. ఎందుకంటే ఇది ఆ పాలకుర్తిలో కూడా ఐకేపీ ద్వారా పెట్టాను, మహిళా గ్రూపులతో. అది కూడా బాగా సక్సెస్ నడుస్తుంది. కానీ ఇంత పెద్దవి లేదు, చిన్నది పెట్టారు. కొడకల్లో కూడా వెంకటేశ్వర రెడ్డి గారు కూడా చిన్నది ఐకేపీ ద్వారా పెట్టారు. ఎందుకంటే అన్ని వస్తువులు దొరుకుతున్నాయి, మళ్ళీ తక్కువ రేటు కూడా ఇక్కడ పెట్టడం. నేను ముఖ్యంగా రవీంద్రరావు గారిని, వాళ్ళ పాలక వర్గాన్ని అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రైతులకు కానీ ప్రజలకు కానీ అనుకూలంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. రవీంద్రరావు వచ్చిన తర్వాత వాస్తవంగా డిసిసి బ్యాంకు అవినీతి పోయింది, డెవలప్మెంట్ అవుతున్నది బాగా సక్సెస్గా. దాదాపు మేము 35 ఏళ్ల కింద నేను డిసిసి బ్యాంక్ ప్రెసిడెంట్గా పనిచేశాను, ఆయన సొసైటీ చైర్మన్గా పనిచేశాడు. అప్పుడు పాతయన్నీ కూడా కొంత కంట్రోల్ చేసి ఒక రూపాన్ని తీసుకొచ్చినాం మేము 3 years పీరియడ్లో ఒకటి. కానీ మళ్ళీ మేము పోయిన తర్వాత ఆ బ్యాంక్ అంతా కుప్పయింది. బాగా కరప్షన్ తోటి ఎవరికి పడితే వాళ్ళకి లోన్లు ఇచ్చిన వాళ్ళకే బినామీతో పేర్లు ఇచ్చి బ్యాంక్ అంతా సర్వనాశనం చేశారు. నేను ప్రత్యేకంగా అరు రమేష్ గారు ఈ జిల్లా బ్యాంకు బాగుపడాలంటే మేము సెలెక్ట్ చేసి కేటీఆర్ గారు, కేసీఆర్ సహకారంతో రవీంద్రరావును చైర్మన్ చేసిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ బ్యాంకు అభివృద్ధి చెందాలి, కరప్షన్ తగ్గాలి, రైతులకు అందుబాటులో ఉండాలని. ఇవాళ లాస్ట్లో ఉండేది మన వరంగల్ బ్యాంక్, ఇవాళ 3వ ర్యాంకు తీసుకొచ్చిన రవీంద్రరావుని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీని నిరసిస్తూ ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో చేపట్టిన నిరుద్యోగుల మహా నిరసన దీక్ష తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఒకవైపు ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకుల ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, మరోవైపు బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకుల గో బ్యాక్ రేవంత్ నినాదాలతో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణం దద్దరిల్లింది. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే మంత్రి కేటీఆర్ను వెంటనే బర్తరఫ్ చేయాలని, లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు, వందలాది మంది విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీ ఎదుట దీక్ష చేపట్టారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి తమ కింది స్థాయి అధికారులను కాకుండా జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ బి శాంతకుమారి ఆదేశించారు. స్థానిక ఎస్జేఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించగా ప్రభుత్వ విప్ అచ్చంపేట శాసనసభ్యులు గువ్వాల బాలరాజ్, నాగర్ కర్నూలు శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశానికి
సమావేశానికి సంబంధిత శాఖల నుండి డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు హాజరు కావడం లేదని, దానివల్ల మండలంలో పరిష్కారం కావాల్సిన సమస్యలు జిల్లా స్థాయికి వస్తున్నాయని అన్నారు. అందువల్ల మండల సర్వసభ్య సమావేశాలకు అన్ని శాఖల తరపున అధికారులు హాజరు అయ్యే విధంగా చూడాలని సూచించారు. ఈ సర్వసభ్య సమావేశంలో అతి ముఖ్యమైన ప్రజాబంధం శాఖలపై ముందుగా చర్చ చేపట్టారు. వ్యవసాయం, మిషన్ భగీరథ, భూగర్భ జలాలు, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ, విద్యుత్, మెడికల్ ఆసుపత్రి, విద్యా సాంఘిక సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖలపై వాడివేడిగా చర్చించారు. చెప్పి ఇవ్వండి. అండ్ ఓన్లీ ట్రైబల్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, నాన్ ట్రైబల్స్ కి రావు. అంటే కొందరికి వయసు లేదు, అది ఏదైనా ఈ ఫస్ట్ కొట్టుకున్న భూములు మైనర్స్ కి రావు, కొంచెం ప్రాబ్లం ఉంది సార్. మైనర్స్ కి రావు. అందరికి భూములు ఉన్న వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి సార్. వాళ్ళు కష్టపడి ఎప్పటి నుంచో కొట్టుకున్నారు. ట్రైబల్స్ ఉండి వాళ్ళు 2005 ముందు ఉండి చేసి ఉన్న వాళ్ళు ఎవరు మన దృష్టికి వచ్చినా ఖచ్చితంగా ఇస్తాం, అందులో డౌటే లేదు. ఇప్పుడు కూడా మీ దృష్టికి ఏమైనా 1-2 వచ్చినాయి, అక్కడిక్కడ ఏమైనా తక్కువ అయ్యి ఉండవచ్చు, అట్లాంటివి ఏమైనా వస్తే దృష్టికి తీసుకురండి. ఇప్పుడు ర్యాల్గండి చేస్తున్నాం కదా, అట్లా మీరు కూడా చేస్తాం. కాకపోతే నాన్ ట్రైబ్స్కి రాదు, మైనర్స్కి రాదు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కూడా రాదు. కొంత ఉన్నారు సార్, ఒక 40-35 కుటుంబాలు. వాళ్ళు మహారాష్ట్ర ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉపాధి పని కోసం వెళ్ళిపోయారు సార్. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చింది. వచ్చే టైంకి సర్వే డేట్ అయిపోయింది సార్. అంటే ఒక 2 రోజుల ముందు ఉన్నది. కొంచెం అది వేరే సివిల్ వాళ్ళకు ఇంకొక ఊరు వాళ్ళకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఎక్కడో ఫారెస్ట్ గొడవను బేస్ చేసుకొని ఈ సర్వే చేయాలంటే ల్యాండ్ ప్రాబ్లం వస్తుందని చెప్పి దాన్ని సర్వే చేయించలేదు సార్. కోడి భూముల విషయంలో, రాయలగండి విషయంలో కొంత ఇది చేసి చేయాలి సార్. Permission to speak, sir. Total claims Rayalgandi village నుంచి also people have claimed. Sarpanch of Jyoti Nayak Tanda was vehemently opposing. అంటే చేస్తే ఇష్యూ అవుతుందని అప్పుడు ఆ టైంలో చేయలేదు మనం. నౌ జ్యోతి నాయక్ తండా వాళ్ళు గ్రామ సభ దానికి సంబంధించి గ్రామ సభ తీర్మానం కూడా ఇచ్చినాం సార్. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓన్లీ థింగ్ సార్, అప్పుడు ఆన్లైన్ పోర్టల్ అనేది క్లోజ్ అయిపోయింది. దట్ కెన్ బి పర్మిటెడ్. సర్వే చేయడానికి ఏమి ఇబ్బంది సార్. అది చేయిస్తే నువ్వు అంటే అప్లికేబుల్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఇంకొకటి సార్, బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 క్యాన్సర్కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రీన్ బకెట్ బిర్యానీ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాణివేణి సుజాత, కోరుట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పవన్, కోరుట్ల పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్ పాల్గొన్నారు. ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టీబీ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం మరియు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ఎన్టీహెచ్ రాజేశ్వర్, ఏఎన్ఎం గజవర్ధనమ్మ, హెల్త్ అసిస్టెంట్ గోవర్ధన్, ఆశా కార్యకర్తలు, విజయలీల పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మరియు చురుకుగా పాల్గొంటానని క్షయవ్యాధి లక్షణాల గురించి తెలియజేస్తానని క్షయవ్యాధితో బాధపడుతున్న వారికి చికిత్స కొరకై సరైన మార్గం చూపిస్తానని డాట్స్ చికిత్స యొక్క లాభాలను అందరికీ చెప్తానని. టీబీ అనేది అంటువ్యాధి. ఇది ముఖ్యంగా ఒకరి నుండి ఒకరికి తుప్పిల ద్వారా తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వస్తుంది. అదేవిధంగా టీబీ ఉన్నటువంటి పేషెంట్ చెమడ ఉమ్మివేయడం వల్ల అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా మన శరీరం మనకు నోటి ద్వారా వ్యాపించి ఇతరులకు వ్యాధి వస్తుంది. కాబట్టి మనం టీబీ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. టీబీ అనేది అనుమానితంగా అంటే ఎట్లా దాని లక్షణాలు ఎట్లుంటాయంటే 2 వారాలకు మించి దగ్గు, జ్వరము, ఇది సాయంత్రం పూట ఎక్కువగా జ్వరం వస్తుంది, సాయంత్రం వల్ల చెమటలు బట్టి ఇడుస్తుంది, బరువు తగ్గిపోతుంది. అంటే మనిషికి ఆకలి తగ్గుతుంది, ఆకలి తగ్గడం వలన ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు, బరువు తగ్గడం వల్ల ఆటోమేటిక్గా వ్యాధి నిరోధక శక్తి శరీరంలో తగ్గిపోతుంది. చెమటలో అంటే కొంతమందికి లంగ్స్కు అటాక్ అయితే చెమటలో రక్తం పడుతుంది, ఛాతీలో నొప్పి వస్తుంది, గాలి తీసుకోవడం ఆయాసంగా అవుతుంది. అదేవిధంగా ఇది శరీరంలో వెంట్రుకలకు, గోర్లకు తప్ప ప్రతి భాగానికి సోకుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు మైక్రోబాక్టీరియల్ ట్యూబర్క్లోసిస్ అనేది టీబీకి ప్రీతిపాత్రమైన ప్రదేశం అనేది ఊపిరితిత్తులు. ఈ ఊపిరితిత్తులకు అటాక్ కావడం వల్ల మనకు శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి దీనివలన మనందరం అప్రమత్తంగా ఉండి 2025 వరకు ప్రపంచంగా నో టీబీ అంటే టీబీ రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలని అందరూ ఈ సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారని కోరుకుంటున్నాను. మెట్పల్లి పట్టణంలోని మెట్పల్లి సబ్ కోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జి వీరయ్య, సీనియర్ సివిల్ జడ్జి ప్రసాద్ పరిశీలించారు. నేడు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జాల్ బియాన్, హైకోర్టు జడ్జీలు నవీన్ రావు, సంతోష్ కుమార్, జగిత్యాల పోర్టు పోలియో జడ్జి అనుపమ చక్రవర్తి హాజరు కానున్నట్లు వారు తెలిపారు. स्वागतम सुस्वागतम वेलकम सर स्वागतम सुस्वागतम
మంచిర్యాల జిల్లా మందమరి మండలం పరిషత్ కార్యాలయంలోని జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వివిధ థీమ్లలో సాధించిన ప్రగతి ఆధారంగా ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థాయి అవార్డులను ఎంపిక చేసి సంబంధిత గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శులకు అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గుర్రం మంగ, వేల్పుల రవి, జెడ్పీటీసీ లౌడం రాజ్ కుమార్ పాల్గొన్నారు. తీసుకున్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ అందరికీ అభినందనలు. అట్లే దీనికి అధికార పక్షాన్ని మా ఆలోచన జాతీయ గ్రామ పంచాయతీ అవార్డ్స్ పురస్కరించుకొని ఈరోజు జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం ఎంపీపీ గౌరవ మండల అధ్యక్షుడు గుర్రం మంగగౌడ్ గారి అధ్యక్షతన ఈరోజు జాతీయ పంచాయతీ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు జాతీయ పంచాయతీ అవార్డ్స్ మనకు 9 అంశాల మీద ఆన్లైన్లో వచ్చిన పాయింట్స్ తోటి మనకు ఈ బహుమతి ప్రదానం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనకు 9 అంశాలు ఉంటాయి. ఇందులో ఈ 9 అంశాలలో ఒక్కొక్క అంశానికి 3 బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. ఒక్కో గ్రామ పంచాయతీ వాళ్ళు అప్లోడ్ చేసిన దాని ప్రకారమే మనకు ఆన్లైన్లో వచ్చిన పాయింట్స్తోని మనము ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఈ అవార్డ్స్ ప్రదానం అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు మనం మన మండల కార్యాలయంలో ఈ జాతీయ పంచాయతీ అవార్డ్స్ గురించి మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లా ధర్మపురి దేవస్థానమునకు ధర్మపురి క్షేత్ర వాసులైన ప్రముఖ సినీ దర్శకులు హరీష్ శంకర్ దంపతులు విచ్చేసి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఈవో శ్రీనివాస్ శేష వస్త్రాన్ని ప్రసాదంతో పాటు ఫోటోను అందజేశారు. హైదరాబాద్ కూకట్పల్లి రోడ్ నెంబర్ 1 లోని హోలిస్టిక్ ఆసుపత్రిలో ఓ పేషెంట్ హల్చల్ చేశాడు. హాస్పిటల్ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకాడు. తక్షణమే అప్రమత్తమైన హాస్పిటల్ యాజమాన్యం పేషెంట్ ను ఆసుపత్రిలోకి తీసుకుని వెళ్లారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. భారీగా బాణసంచా కాల్చే క్రమంలో అదుపు తప్పి అవి సమీపంలో ఉన్న కొందరిపైకి
దూసుకుపోయాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలవగా మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనుచరులు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. ఈ తతంగమంతా టీడీపీ కార్యాలయం ఎదుటనే చోటు చేసుకోవడం ఒకంత టీడీపీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ గెలుపు వైసీపీకి జగన్ కు షాక్ ఇచ్చిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అడ్డం వచ్చిన వారిని తొక్కుకుంటూ ముందుకు వెళ్తామని వ్యాఖ్య. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం వాడిగూడలో కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర. రాహుల్ గాంధీపై వేటువేయటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని విమర్శ. అసత్య ప్రచారాన్ని నిరూపించకపోతే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ త్వరలో జైలుకు వెళ్తారన్న మంత్రి ఎర్రబెల్లి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు రోజు రోజుకి నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన ఓయూ నిరుద్యోగుల మహా నిరసన దీక్ష. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై భగ్గుమన్న విద్యార్థి లోకం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.